హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ ట్రేడర్స్. నేనండి మీ గోల్డెన్ ట్రేడర్స్ నుంచి. ఆ, మీకు మంచిగా రేపు మండే మంచి ఆ, ర్యాలీ ఉండే ఒక గోల్డెన్ స్టాక్స్ 5 స్టాక్స్ గురించి నేను మీకు డిస్కస్ చేస్తున్నానండి. ఆ, ముందుగా ఆ, మన ఛానల్ చూసే వారందరూ ముందుగా ఆ, మన ఛానల్ లైక్ చేసి ఆ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఈ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన స్టాక్ వచ్చి ఫస్ట్ స్టాక్ నేమ్ వచ్చి శంకు గోల్డ్ అండి. ఇది దీని టార్గెట్ వచ్చి దగ్గర దగ్గర మనకి 1150 రేంజ్లో ఉందండి టార్గెట్. ఆర్ఎస్ఐ కూడా 55 రేంజ్లో ఉంది. మంచిగా ఆర్ఎస్ఐ కూడా ఉందండి. మీరు కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మంచి మంచి స్టాక్ అండి. దీనికి మంచి 1150 కాదండి, దీనికి మంచి మంచి టార్గెట్స్ అనేది ఉన్నాయండి. ఇంకా మనకి గోల్డ్ రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ స్టాక్ కాస్ట్ కూడా మనకి ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుందండి. అందువల్ల ప్రజెంట్ గోల్డ్ రేట్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాయండి. అందువల్ల ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే స్టాక్ వచ్చి ఏబిఎల్ అండి, ఆదిత్య విజన్ లిమిటెడ్. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 5000 దగ్గర ఉన్నిందండి. దీని ప్రైజు మొన్న రీసెంట్గా దీన్ని స్ప్లిట్ చేశారు. దీని స్ప్లిట్లో ఇది మనకి దగ్గర దగ్గర 30% అనేది డిస్కౌంట్లు ప్రైజ్లో అనేది మనకి అవైలబిలిటీలో ఉంది. దీని ఆర్ఎస్ఐ కూడా మనకి బాగా 45-50 రేంజ్లో ఉంది. దీన్ని కూడా మనకి ప్రజెంట్ కరెంట్ మార్కెట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మనకి దీని 5000 రేంజ్ షేర్ అండి. మనకి చాలా తక్కువలో అనేది మనకి అవైలబిలిటీలో ఉందండి. ఇది ఎందువల్ల అంటే దీనికి స్ప్లిట్ అవ్వడం వల్ల దీని షేర్ ప్రైస్ అనేది కొద్దిగా మనకి ఇంత డిస్కౌంట్లు అనేది మనకి అవైలబిలిటీలో ఉందండి. అందువల్ల ఖచ్చితంగా దీనిలో మంచి బుల్ ర్యాలీ వస్తుంది. ఖచ్చితంగా అందరూ ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ గోల్డెన్ స్టాక్ వచ్చి మనకి వైశాలి ఫార్మా అనేది ఉందండి. ఇది కూడా మంచి గోల్డెన్ షేర్ అండి. దీనిలో కూడా మంచి బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. ఇది వచ్చి మనకి దగ్గర దగ్గరగా 250 రేంజ్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఇది వచ్చి మనకి ఫార్మాసిటికల్ సంబంధించిన కంపెనీ అండి. దీనిలో ఏంటంటే దీనిలో కూడా మనకి స్టాక్ బోనస్ మళ్ళీ స్ప్లిట్ అనేది త్వరలో అనౌన్స్ చేస్తారండి. దీంట్లో కూడా మంచి బ్రేక్అవుట్ పొజిషన్స్ అనేది ఇది కూడా మంచి బ్రేక్అవుట్ పొజిషన్లో అనేది మనకి స్టాక్ కూడా ఉందండి. అందువల్ల ఖచ్చితంగా ఆర్ఎస్ఐ కూడా మంచిగా 45 రేంజ్లో ఉందండి ఆర్ఎస్ఐ కూడా. అందువల్ల మీరు కరెంట్ ప్రైజ్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చే గోల్డెన్ స్టాక్ ఏంటంటే పూనావాలా అండి. పూనావాలా ఇది మంచిగా 650 రేంజ్లో ట్రేడ్ అయిందండి. ఇది ఏంటంటే రీసెంట్గా దీనిలో కొద్దిగా లాసులు అనేది రావడం వల్ల ఇది మనకి కొద్దిగా ఫాల్ అవ్వడం అనేది జరిగిందండి. అందువల్ల మనకి ఇది మంచిగా అంటే తక్కువ ప్రైజులు అనేది మనకి దొరుకుతుంది. ఎంత పడాలో అంత పడిందండి. అందువల్ల మీరు దీనిలో కానీ ఎంట్రీ తీసుకుంటే బ్రేక్అవుట్కి రెడీగా ఉందండి. ఆల్రెడీ మనకి గ్రీన్ జోన్లోనే ఉందండి. ఇది కూడా దీని ఆర్ఎస్ఐ కూడా మంచిగానే ఉందండి. ఇది 45-50 రేంజ్లో ఉందండి ఆర్ఎస్ఐ. మీరు కరెంట్ ప్రైజ్లో కూడా మీరు ఖచ్చితంగా అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది
మనకి బాగా సిక్స్ 650 రేంజ్ నుంచి మనకి ప్రజెంట్ 387 ప్రైజ్లో అనేది మనకి ఈ షేర్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇవ్వండి మనకి మన గోల్డెన్ ట్రేడర్స్ అండి. మీకు మా మా ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మాకు అంత నేను మంచిగా మీకు షేర్స్ అనేది నా ఛానల్లో అనేది పెట్టడం అనేది జరుగుతుందండి. మీరు మంచిగా అందరూ ఈ గోల్డెన్ షేర్స్లో ఎంట్రీ తీసుకుంటే మంచిగా మీకు ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చండి. అందువల్ల నేను చెప్పిన ఈ ఈ 5 ప్రజెంటు 4 స్టాక్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎన్సిసి అండి. ఇది కూడా మంచి గోల్డెన్ షేరు. ఇది కూడా ఎంత పడాలో అంత పడిందండి. రీసెంట్గా కరెక్షన్ అయిందండి. ఇది 325 రేంజ్ నుంచి ఇది మంచిగా కరెక్షన్ ఇది అయిందండి. దీనికి నెక్స్ట్ 350 360 దాకా మంచి టార్గెట్స్ ఉన్నాయండి. ఆర్ఎస్ఐ కూడా 55 ఆ రేంజ్లో ఉందండి. మంచిగా మీరు అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదేంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించిన కంపెనీ. మంచి కంపెనీ అండి. మనకి దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మంచిగా ఉంటాయండి. గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇట్లా మంచి కంపెనీ అండి. ఎంప్లాయీస్ని బాగా ట్రీట్ చేస్తుంది. అందువల్ల మీరు ఈ కంపెనీలో ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవచ్చండి. కాబట్టి నేను చెప్పిన ఈ ఫైవ్ స్టాక్స్ అనేది మీ వాచ్ లిస్ట్లో అనేది యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తాయండి. ఉంటానండి. మీ గోల్డెన్ స్టాక్ ట్రేడర్. బాయ్ అండి.